హాయ్ హలో నేను గోంగూర ఊరగాయ చేస్తాను. దానికోసం బాగా కడిగి ఇది గోంగూర ఆరబెట్టిన 2 కట్టలు తీసుకున్నా. ఇది మునక్కాయలు ఒక కట్ట అంటే 2 కాయలు తీసుకున్నా. 2 కాయలు నేను చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాలి. దీన్ని తర్వాత గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్ తడి ఆరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయ వేసుకోవాలి ఆయిల్లో కొంచెం దూరగా తడిపోయేలాగా పచ్చివాసన ఉండకుండా వేసుకోవాలి. ఉసిరికాయ వేసుకుంటాం కదా, అట్లా ఉసిరికాయ లాగా ఎర్రగా కాకుండా కొంచెం మరి పచ్చిగా లేకుండా పచ్చిపోయేలాగా వేసుకోవాలి. వేగినాయి. ఇప్పుడు ఇవి పక్కన ప్లేట్ అది చేసుకుంటాను. ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసుకోవాలి. గోంగూర కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఇట్లా వేపేసుకున్నా ఆయిల్లో మంచిగా పచ్చిపోయేలాగా. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్నా. ఇప్పుడు చింతపండు నీళ్ళు గుజ్జు తీసుకున్నా. ఈ గుజ్జు చేస్తాను ఈ బాండిల్లోనే. చెత్తలతో లేకుండా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం చిక్కబడేలాగా ఉడికించుకోవాలి. చింతపండు చిక్కబడింది, కాన్ చేసుకున్నా. ఇప్పుడు ఇది చల్లారిపోయినాక, చల్లారాలి, ఇది వేడిగా ఉండకూడదు. చల్లారిపోయినాక ఇప్పుడు దీనిలోకి ఈ కప్పుతో మేము కొంచెం తక్కువ మిరప్పొడి వేసుకుంటాను. మిరప్పొడి దీంట్లోనే మెంతులు ఆవాలు పౌడర్ ఒక 2 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకున్నా. ఇదే కొలతతో సాల్ట్ వేసుకుంటాను. ఒక 3-4 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకున్నా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు కొద్దిగా వేసుకుంటున్నా, ఒక 1/4 స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తాం. చింతపండు ఒక తెల్లగడ్డ వేసుకున్నా, తెల్లవాయిలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వేపుకున్న మునక్కాయలు గోంగూర నీళ్ళకి వేసుకున్నాను. వేసేసి ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకోవాలి. వీటన్ని కలిపేసి ఆయిల్ తక్కువైతే కొంచెం సపరేట్గా కాంచి చల్లార్చి వేసుకోవాలా. నేనైతే కలిపేసి ఇట్లా డబ్బాలకు తీసి పెట్టుకుంటాను. ఒక జాడీకి ఏదైనా గాజుది లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి పెట్టుకుంటా. బయట ఇప్పుడు సమ్మర్ కదా, ఒక 1 డే చూసి ఈరోజు పెట్టే రేపు చూసి ఉప్పు కారం ఆయిల్ ఎంతవరకు వచ్చిందో చూసి మళ్ళీ ఆయిల్ కాంచి వేసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి వేసుకోవచ్చు. గోంగూర మునక్కాయ పికిల్ రెడీ. ఇది ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి తీసుకుంటాను. ఇప్పుడు నేను డబ్బాలోకి వేసి మూత పెట్టేసుకుంటాను. డబ్బాలోంచి తీసి నేను ఇది కొంచెం ఆయిల్ కాంచి చల్లార్చి కలుపుకుంటాను. ఉప్పు కారం సరిపోయింది. గోంగూర మునక్కాయ వరకే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. బాయ్. Subscribe my YouTube channel. Thanks for watching.